సో అందరికీ నమస్కారం. గట్టు మండలం ఆస్పిరేషన్ బ్లాక్గా ఎంపిక అవ్వడం ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క కోఆర్డినేషన్తో ఇప్పుడు తెలంగాణ లైవ్లీహుడ్ ఇంక్లూజివ్ ప్రోగ్రామ్ అనేది మనం గట్టు బ్లాక్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గట్టు మండలంలో 15 పూరెస్ట్ ఆఫ్ ద పూర్ విలేజెస్ని ఈ ప్రక్రియలో మనము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 15 విలేజెస్ కూడా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ని మనము అలాట్ చేసుకుంటూ, సో ఉన్న ప్రతి ఊరిలో కూడా నిరుపేదలు ఎవరున్నారు, వారికి బేసిక్ కమ్యూనిటీస్ ఏం కావాలి, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఏమైనా ఉంటే చేయాలి, ఎంటర్టైన్మెంట్ రైట్స్ ప్రకారం ఏమైనా చేయాలి, లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఎలిజిబుల్ ఉన్నారు, ఏమేమి రావచ్చు అనేది కూడా ఇలా ఒక 4-5 స్టెప్స్ బేసిస్ మీద వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి 25 ఫ్యామిలీస్కి కూడా లోకల్ లెవెల్ కూడా ఒక కోఆర్డినేటర్ కూడా మనం ఎంపిక చేసి వారికి కూడా ఈ 2 years పాటు ఈ లోకల్ కోఆర్డినేటర్ కూడా సాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వారి ద్వారా ప్రతి మంత్ కూడా వాళ్ళని కోఆర్డినేట్ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి కూడా మనము ఈ ఫ్యామిలీస్ని మనము హ్యాండిల్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయడానికి మండల ఆఫీసర్స్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ప్లాన్డ్ వేలో వెళ్తున్నాము. సో ఈ తెలంగాణ లైవ్లీహుడ్ ఇంక్లూజివ్ ప్రోగ్రాంలో భాగంగా 5 years వరకు ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి బెనిఫిషియరీకి కూడా, ఫ్యామిలీకి కూడా సో ప్రతి ఇయర్ కూడా సమ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అయితే నిరుపేదలు ఆ పేద సైకిల్లో నిర్మూలన నుంచి బయటికి రావాలని అండ్ వారి యొక్క జీవితాలు ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో బేసిక్ నీడ్స్ కానీ, ఫైనాన్షియల్ నీడ్స్ కానీ, సోషల్ నీడ్స్ కానీ, వెల్బీయింగ్ నీడ్స్ కానీ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్లో కూడా వారికి హెల్ప్ చేయడానికి ఈ యొక్క స్కీమ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి సో ఇది మన జిల్లాకి చాలా గర్వకారణం. గట్టు బ్లాక్కి ముఖ్యంగా ఆల్రెడీ ఆస్పిరేషన్ బ్లాక్ అని మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ స్కీమ్ ద్వారా ఆస్పిరేషన్ బ్లాక్ నుంచి ప్రోగ్రెసివ్ బ్లాక్, ఇంప్రూవ్మెంట్ బ్లాక్లోకి మనం వెళ్దామని జిల్లా అడ్మినిస్ట్రేషన్ తప్ప మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.